అప్పరెడ్డి ముఖేష్. ఎక్కడి నుంచి వచ్చి? అత్తాపూర్ డివిజన్ 61. డివిజన్ 61. ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్వికి సంబంధించినంత కొంచెం చాలా రోజుల నుంచి కూడా పార్టీకి సంబంధించిన దాంట్లో ఇంకా సంస్థాగత నిర్మాణం జరగట్లేదని చెప్పేసి కొంతమంది పార్టీ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ సదస్సు వల్ల మీకు ఏం చెప్పారు? ఈ సదస్సు వల్ల మాకు ఫస్ట్ ఈరోజు తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకులు ఏ విధంగా యాక్టివ్ ఉంటారో ఇలా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 8 నుంచి 10,000 మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. ఇది మేము ఇంకా చాలా పెద్ద పిలుపును కూడా కాదు, జస్ట్ నాయకులతో అందరితో కలిసి మంచి మీటింగ్ పెట్టుకుందామని జరిగింది. కాకపోతే మేము అనుకున్నది 10% అంటే ఇక్కడ 100% 100% పబ్లిక్ వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం టోటల్ గా తీసుకుంటున్న నిర్ణయాలు దరిద్రమైన నిర్ణయాలు మొత్తం టోటల్ గా. ఆ నిర్ణయాలకు ఈ రోజు యువతల ఒక కొత్తదనం అనేది తెలిసింది. ఏదైతే మనం ఫాల్స్ గండా ఇని ఒక రేవంత్ రెడ్డి గారి ఫాల్స్ గండా ఇని మనం ఓట్లేసి అన్యాయంగా మనము మోసపోయామని అదే విద్యార్థులు మళ్ళీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మా బీఆర్ఎస్వి ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ గలం ఇప్పడం జరుగుతుంది. రాబోయే రోజులలో మళ్ళీ ఏదైతే ప్రొపగండా పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మా యూత్ ని మా విద్యార్థులని మొత్తం అందరినీ ఏదైతే డైవర్ట్ అయిన పాలిటిక్స్ చేసిండో అటువంటి పాలిటిక్స్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లలో ఇట్లాంటి జరగొద్దని ఇప్పటి నుంచే మేమందరము కంకణం కట్టుకొని ఈ రోజు ఈ వేదిక నుంచే బయటికి వెళ్ళడం జరుగుతుంది. రాబోయే రోజులలో మేము ఒక వారం 2 వారాలలో మేము దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి డివిజన్ నుంచి మొత్తం టోటల్ గా ఒక్కొక్క డివిజన్ నుంచి 1000 నుంచి 500 నుంచి 1500 నుంచి 5000 మంది తోటి మేము ర్యాలీలు తీసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రొపగండాలు ఆయన ఇచ్చిన ఫాల్స్ నినాదాలు అవన్నీ ప్రతి ప్రజలకు తీసుకెళ్లి ప్రతి విద్యార్థులకు తీసుకొచ్చి ప్రతి కాలేజీలలో తీసుకొచ్చి యూనివర్సిటీలలో తీసుకొచ్చి డిస్టిక్లు మొత్తం తిరిగి ఇటువంటి మొత్తం ప్రచారాలు బోగస్ ప్రచారాలు ఇట్లాంటి నమ్మొద్దు అని చెప్పేసి అని మేము కంకణం కట్టుకుంటున్నాం. రైట్. మొత్తానికి మామూలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రోజు అత్యంత ఎక్కువగా మోసం చేసేది యువతనే. అవును. రైట్. దీని మీద ఎట్లాంటి చర్య తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్వి? ఈ రోజు మొత్తం టోటల్ గా విద్యార్థులకు చూపించింది 0. మేము మా గత ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వం మేము జాబులు వేసి నోటిఫికేషన్ వేసి అన్నేసి మేము తీసుకొని దాన్ని మొత్తం రెడీ చేసి ఎలక్షన్ కోడింగ్ ఉంది కదా అని చెప్పేసి మేము ఆకుకొని రెడీ చేసుకుంటే ఏదో ఎలక్షన్స్ కాగానే వచ్చి మేము ఇచ్చినాం 2,500 జాబులు, మేము ఇచ్చిన 40,000 జాబులు, ఏడికెళ్ళి ఇచ్చినావు, ఎవడు దాన్ని నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎవడు రాపిచ్చిండు, ఎవడు చేసిండు, నీకు ఇచ్చాను. ఇవన్నీ నువ్వు చెప్పే మాటలు ఎవ్వరు వినరు రేవంత్ రెడ్డి గారు. ఇదంతా కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసింది మొత్తం టోటల్ గా. నువ్వు ఇచ్చింది క్యాలెండర్ జాబ్ ఏడుంది చూపి, నువ్వు 7 జాబులు ఇచ్చినావు, ఏం చేసినావు రా, నువ్వు చర్చకు రమ్మన్నావు, కేటీఆర్ గారిని రమ్మన్నావు, వచ్చిండు కేటీఆర్ గారు. ఆడికని మీరు ఢిల్లీకి వెళ్ళిపోయారు. మీకు ఢిల్లీకి పోనీకనే టైం దొరకలేదు. ఇక మాకేం టైం ఇస్తారు, మా యువతకు మీరు ఏం జాబులు ఇస్తారు? మీతోటి కాదు. ఈ 3 సంవత్సరాలు గత 3 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఈ 3 సంవత్సరాలు మీరు ఢిల్లీకి వెళ్ళండి రండి. ఏదైతే ఉందో మీరు ఏమైతే చూపించదలుచుకుంటున్నారో మా యూత్ కి ఏమి ఇస్తారు? ఉపాధ్యాయ క్యాలెండర్ పెట్టినావు కదా, 0. ఐటీ రంగాలు అయితే మొత్తానికి ఎగిరిపోయినాయి. ఈ రోజు బిజినెస్ అయితే కంప్లీట్ 0. ఏ ఒక్క బిల్డర్ కూడా ఈడ మన దగ్గర ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా లేరు. ఇవన్నీ మొత్తం టోటల్ గా మళ్ళీ తెలంగాణని 10 సంవత్సరాల బ్యాక్ తీసుకెళ్ళిన ఘన చరిత్ర మన రేవంత్ రెడ్డి గారిది ఈ రోజు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. సో ఇప్పుడైనా సరే కొన్ని నిర్ణయాలు మంచిగా నిర్ణయాలు తీసుకొని ముంగట్టుకెళ్తే మీకు రేపు పొద్దుగాల ప్రభుత్వాలు కూడా అన్ని సహకరిస్తాయి, అందరూ మీతోటి బాగుంటారండి. ఓకే, రైట్. మీరేమంటారా? ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మా సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు, ఈరోజు మాకు విద్యార్థి విభాగానికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఏదైతే ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రజలకి సేవలు అందించకుండా కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పనిచేస్తూ ఉన్నారో అలాంటి రాజ్యాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు ఏలెత్తి చూపే విధంగా ప్రజలకి ఎలా మోటివేషన్ ఇవ్వాలి, మా కార్యకర్తలకు కూడా ఎలాంటి మోటివేషన్ కావాలో ఆ మోటివేషన్ని ఈరోజు మా నాయకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా
మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ముందున్న కార్యక్రమం బనకచెర్ల ప్రాజెక్ట్ని ఏ విధంగా తెలంగాణలో మన నీళ్ళని అన్యాయంగా ఆంధ్రాకి తరలించుకుపోవాలని చెప్పి చంద్రబాబు గారు ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రలకు మద్దతుగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించే కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా ఆ బనకచెర్ల వల్ల మాకు జరుగుతున్న అన్యాయాలు, మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు, మనకి రావాల్సిన ఎన్ని టీఎంసీలు అయితే మనకి రావాలో ఆ టీఎంసీలు మనకి ఎలా వస్తాయి, మనకు ఆ ఏ హక్కు ఉంది అని చెప్పి ఈరోజు మన నాయకులు ఈరోజు విద్యార్థి నాయకులందరికీ వివరిస్తూ ఈరోజు మాకు చాలా మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రేపు విద్యార్థి విభాగం ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీలో విద్యార్థులను ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు ఏ విధంగా విద్యార్థి విభాగం కానీ విద్యార్థి నాయకులు కానీ కష్టపడ్డారో రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి జరుగుతున్న ఈ బనకచెర్ల అన్యాయాన్ని గోదావరి జలాలు కానీ కృష్ణా జలాల మీద మనకు జరుగుతున్న అన్యాయంపై అదే విధంగా ఆ రోజు చేసిన ఉద్యమం లాగా మరొక ఉద్యమాన్ని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరొక ఉద్యమం తెలంగాణలో రాబోతా ఉంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందో ఈరోజు మభ్యపెట్టి మాయ చేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో ఆ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క విషయానికి రేపు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకురావడం కోసం బీఆర్ఎస్వి 100% పనిచేయడానికి రెడీగా ఉంది. సో దాని మీదనే ఈరోజు కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా నాయకులు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకున్నాం 100%. రేపు నియోజకవర్గాలకు వెళ్ళి భారీ ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తాం.